గ్రీన్ రివల్యూషన్ కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఎరువులు ఇచ్చే క్రమంలో వాటికి ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ లేకపోతే బహుళార్థక సాధక ప్రాజెక్టులు పెట్టి పెద్ద ఎత్తున పంట పొలాలకి నీళ్లు అందించే కార్యక్రమంలో కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎప్పుడు ముందు ఉండేవారు. సైంటిఫిక్ రీసెర్చ్ బాగా జరగాలని దానికి కావాల్సిన బడ్జెట్ను కూడా పెద్ద ఎత్తున పెంచాలని చెప్పి, ఎందుకంటే వ్యవసాయ రంగం మీద ఆ రోజుల్లో పరిశ్రమలు తక్కువగా ఉండేవి. మన వ్యవసాయ రంగం మీదనే ఈ దేశ ప్రజానీకం పెద్ద ఎత్తున ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాబట్టి ఆ రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆహార ధాన్యాలు దొరకటమే కాదు, ఉత్పత్తి ద్వారా ఈ దేశ ఉత్పత్తి పెరిగి ప్రపంచ దేశాలకు కూడా మనం ఎగుమతి చేసే స్థాయిలో ఎదగటానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో పంచవర్ష ప్రణాళికల్లో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని కూడా అందులో ఉంచి ముందు చూపుతో నిర్ణయాలు చేయటం వల్లనే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికానికి ఆహార ధాన్యాలు అందించడమే కాదు, ప్రపంచానికి కూడా ఈరోజు మనం ఎగుమతి చేసుకుంటున్నాం. దానికి కారణం కేవలం ఆనాడు పాలన చేసినటువంటి ప్రధానమంత్రులే ప్రధాన కారణం తప్ప ఈరోజు పాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయ రంగం కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు, నీటి పారుదల ప్రాజెక్టుల గురించి కానీ ఏమాత్రం ఆలోచన చేయకపోవటమే కాకుండా దానిపైన దృష్టి కూడా పెట్టట్లేదు. మా ఇంటి దీపం మా కంటి రూపం ఓ ఇందిరమ్మా, పేదింటి దైవం నువ్వంటే ప్రాణం మా ఇందిరమ్మా. ఈ రెండు జీవనదుల మధ్యలో ఉన్నటువంటి మన రాష్ట్రమే దేశం దాకా అవసరం లేదు. అటు కృష్ణానది పైన కానీ ఇటు గోదావరి నది పైన కానీ. కృష్ణానది పైన కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ లేకపోతే జూరాలు కానీ నెట్టెప్పాడు కానీ భీమా కానీ కోయల్ సాగర్ కానీ కలకుర్తి ఎత్తిపోతల పథకం కానీ ఇవన్నీ కూడా ఆనాటి పాలకులు దూరదృష్టితో వేసినటువంటి పునాదుల ద్వారానే మనం నీళ్లు పారించుకోగలుగుతున్నాం. నాగార్జున సాగర్ ఇప్పటికి కూడా కొన్ని లక్షల ఎకరాలకి నీళ్లు పారుతూ ఉన్నాయంటే వాళ్ళు ప్రధానమంత్రిగా దూరదృష్టితో దగ్గరుండి పనులు చేపించి ఇవన్నీ చేసి జాతికి అంకితం చేశారు కాబట్టి సాధ్యమైంది. అట్లాగే గోదావరి నది పైన కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కానీ లేకపోతే ఆ తర్వాత ఉన్నటువంటి దేవాదులు కానీ లేకపోతే మధ్యలో కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఆ కింద ఆనాడు మనం నాయకులు రూపకల్పన చేసినటువంటి ఇందిరాసాగర్ కానీ రాజీవ్ సాగర్ కానీ ఇవన్నీ కూడా ఆనాటి పాలకులు దృష్టితోనే ఈ దేశానికి మనం నీళ్లు పారించుకోగలుగుతాం. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో మొన్నటికి మొన్న ఈ సీజన్లో దేశంలోనే ఎప్పుడు కని విని ఎరగని విధంగా అత్యధికంగా వరి ధాన్యాలు ఉత్పత్తి జరిగింది అంటే ఆనాటి ప్రాజెక్టుల వల్లనే జరిగింది. భరతమాత నుదుటి పైన ఉదయించిన కిరణమమ్మ ఇందిరమ్మ, ఇందిరమ్మ మా ఇంటి దీపం నువ్వమ్మ. ఇందిరమ్మ, ఇందిరమ్మ నిన్ను మరువలేమమ్మ. ఇందిరమ్మ, ఇందిరమ్మ మా ఇంటి దీపం నువ్వమ్మ. ఇందిరమ్మ, ఇందిరమ్మ నిన్ను